శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే 100 జన్మల అదృష్టం ఉంటేనే ఇది వింటున్నా బిడ్డ. 2 నిమిషాల పాటు విను. 3 నిమిషంలో ఇక అసలు నీకు తిరిగే ఉండదని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ సందేశం నువ్వు వింటున్నావంటే నీ జీవితం మారబోతుంది. అవును బిడ్డ, 100 జన్మల అదృష్టం నీకు దక్కబోతుంది. కాబట్టి నువ్వు వినగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు. 2 నిమిషాలు వినమ్మా. 3 నిమిషంలో నువ్వు కోరేది ఏదైనా సరే నీ ముందే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక మహా అద్భుతం జరగబోతుంది. అది నువ్వు చూసి ఆశ్చర్యపోతావు. అది అలాంటి అద్భుతం కాదు. నువ్వు ఆశ్చర్యపోయేంత అద్భుతాన్ని నీ జీవితంలో జరిపించబోతున్నానమ్మా. 100 జన్మల పుణ్యం ఉన్నవాళ్ళ మాత్రమే నా ఈ మాటలు, ఈ సందేశాన్ని వినబోతున్నారు. అవును తల్లి, ఇది చూసిన క్షణం నీ అదృష్టం నువ్వు కనుక్కొని నీకు చేరిన సమయం అని తెలుసుకోమ్మా. ఇక నీ అదృష్టం అనేది, అదృష్ట తలుపులనేవి తెరుచుకోబడ్డాయి. అది అలాంటి అసాధారణమైన సందేశం కాదు బిడ్డ. నీ కోరికలు, నీ ఆశలు, నీ లక్ష్యాలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి. నీ మాటలన్నీ కూడా నీ బాబాని వింటున్నానని విని ఊరుకోవడం లేదులే. నీకైన పనులన్నీ కూడా జరిపిస్తున్నాను. అవును తల్లి, నీకే తెలియని ఒక విషయం చెప్పనా? నీ ఆత్మ ఎన్నో జన్మలు ఒకే కోరిక కలిగి ఉంది. అది నెరవేరాలని ఆశపడుతుంది. ఇక అది నెరవేర్చడానికి దారి కూడా తెచ్చుకుందమ్మా. అంటే సాధారణమైన వ్యక్తి ఈ శబ్దాలు వినలేరు. నా అనుకున్న వాళ్ళు ఎవరి వల్ల కూడా ఇది కాని పని తల్లి. ప్రతి ఒక్కరికి కూడా దైవ సందేశం, నీ సాయి సందేశం దొరకదు కదా. ఇదిగో ఇప్పుడు నీ హృదయంలో నిజాయితీ, నాపై నమ్మకం, నువ్వు నీతిగా ఉన్నావు కాబట్టి ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావు. ఇక నీ శ్రమ అదృష్టం తెచ్చిపెట్టేస్తుంది బిడ్డ. నీవు నిజాయితీగా మంచిగా నువ్వు నిలబడుతున్నావు. అవునమ్మా, నేను ఊరికే చెప్పడం లేదు. నా బిడ్డ ఎంతో ప్రత్యేకమైన బిడ్డని నాకు తెలుసు. అందుకే నీ జీవితంలో ఒక మహా అద్భుతాన్ని జరిపించబోతున్నాను. ఇక నీ జీవితం అనేది మంచిగా ప్రారంభమవుతుంది. నీ జీవితం మరణం ఖాయం తల్లి. ఇది సాయి వాక్కు. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా వింటున్నావు కదా. నన్ను ప్రత్యేకంగా చూస్తున్నావు కదా. నా కలలోకి చూస్తూ ఒకే ఒక్క కోరికను చెప్పుకుంటున్నావు. ఇక అది నెరవేరబోతుంది. పూర్తిగా నా ఆశీర్వాదంతో అది నీ కళ్ళ ముందు ఉంటుందమ్మా. నీ జీవితాన్ని మార్చే ఒక చక్కటి సందేశాన్ని నేను తీసుకుని వచ్చాను. నీ సాయి చెప్పే మాటలు ఎప్పుడు కూడా వృధా కావు తల్లి. నీ మాటలన్నీ కూడా నీ హృదయంలో మార్చుకొని నువ్వు ముందుకు వెళ్ళావంటే నువ్వు వెళ్ళే దారంతా కూడా నీకు విజయాలే. ఏ పని తలపెట్టినా సరే అందులో నీకు సక్సెస్ అనేది వస్తుంది బిడ్డ. నువ్వు నడిచే మార్గంలో, నువ్వు వెళ్ళే దారిలో అవరోధాలు, ఆటంకాలు, అవమానాలు అలా ఎన్నో ఉన్నాయి కదా. ఇక వాటినన్నింటినీ కూడా నేను తొలగించేస్తున్నాను. అవును తల్లి, నిన్ను పైకి రానివ్వకుండా నీ ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు. ఇదిగో నీ కుటుంబంతో సంతోషంగా ఉండడం వాళ్ళు చూడలేకపోతున్నారు. కానీ నువ్వు చేసిన వ్యాపారంలో, చేస్తున్న లాభాల్లో అవి నిన్ను సహించలేకపోతున్నారు. అలానే నీ భార్యాభర్తలు ఎంతో సైక్యతగా ఉండాలని చూసి వాళ్ళు ఓర్చుకోలేక ఏడుస్తున్నారు. అనుక్షణం నవ్వుతుంటే వాళ్ళు బాధపడుతున్నారు. నువ్వు ప్రశాంతంగా ఉంటే వారి మనసు అనేది టెన్షన్గా ఉంటుంది. అలానే నీ పిల్లలు మంచిగా చదువులో రాణించుకుంటూ మంచి ఉద్యోగం తెచ్చుకుంటూ ఇలా నీ ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నారమ్మా. వీటన్నిటికీ కూడా నీ దారి నుంచి అడ్డు తొలగిస్తాను. నీ సాయి అంచులంచులుగా ఎదగనిస్తాను. నిన్ను చూసి ఏడ్చే వాళ్ళు ఇంకా తగ్గేలా చేస్తాను. వాళ్ళకి ఒక మంచి బుద్ధి అనేది కలిగేలా చేస్తాను తల్లి. ఇక నీ అదృష్టం అనేది నదిలో నీళ్ళు ఎలా అయితే ప్రవహిస్తూ ఉంటాయో అలానే నీ అదృష్టం కూడా ప్రవహిస్తూ ఉంటుంది.
ఇది నిన్ను నిన్ను మార్చడం ఎవరి వల్ల కూడా కుదరదని వాళ్ళకి తెలుస్తుందమ్మా. ఇకపై ఎప్పటి నుంచి ఈ క్షణం నుంచి నీకున్నటువంటి చెడు దృష్టి మొత్తం కూడా నీకు దూరం అవుతుంది. కేవలం నీ సాయి దివ్య దృష్టి మాత్రమే నీపైన ఉంటుంది. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ వైపుకు రాబోతున్నాయి తల్లి. అవును తల్లి, ఇక నీ కర్మలన్నిటినీ కూడా నేను తొలగించేస్తున్నాను. ఇదిగో ఒక్క నిమిషం నీ జీవితంలో నీ జీవితం అనేది ఒక మలుపు జరగబోతుంది. ఈ క్షణం నుంచి నీ జీవితం మాటం ఖాయం బిడ్డ. సరిగ్గా 2 నిమిషాలు నువ్వు అనుకున్న పనులన్నీ జరగడం ప్రారంభమవుతాయి. ఇక నువ్వు ఏ కోరికైతే కోరుకుంటున్నావో ఆ కోరికను నా పాదాల వద్ద ఉంచి చాలు, నీ సమస్యలన్నీ కూడా నా ముందు ఉంచు చాలు తల్లి. నేను నీకు అభయం ఇస్తున్నాను. నీకైన ప్రేమాన్ని చేరుతుంది తల్లి. నీ ధనం సంపదలు నీ దగ్గరికి చేరుతాయి. నీ పని ఇంకా ఇంకా సులభమవుతుంది తల్లి. నీ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు కొన్ని సమస్యల వల్ల ఇప్పుడు నీకు కష్టకాలం నడుస్తుంది కదా. నీ ఇంట శుభకార్యం జరగడం కాస్త ఆలస్యమైనా సరే అన్నీ కూడా చెడు దృష్టి అంతా కూడా దూరమయ్యి నీ ఇంట్లో శుభకార్యాలు, నీ మనసులో మానసిక శాంతి అనేది మేలుకుంటుందమ్మా. నీకు అదృష్టం ఏదోలాగా చేరుతుంది బిడ్డ. నీ మార్గాలన్నీ కూడా తెరచుకోబోతున్నాయని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.